హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ మినీ బ్యాగ్లో అయితే జర్నలింగ్ రిలేటెడ్ మెటీరియల్ ఉన్నాయన్నమాట, బేసిక్ థింగ్స్. సో నేను ఇప్పుడు మీకు అవన్నీ చూపించాలనుకుంటున్నాను. లైక్ నేను జర్నలింగ్ కోసం ఏమైతే మెటీరియల్స్ అండ్ బేసిక్ థింగ్స్ తీసుకున్నానో అవన్నీ మీకు చూపించాలని ఈ వీడియో నేను తీస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ పేపర్స్ అయితే నేను చాలా డేస్గా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. లైక్ దగ్గరలో ఉన్న రాయల్ మార్ట్కి అలా ఏదన్నా థింగ్స్ పర్చేస్ చేయాలి, గ్రాసరీస్ అని వెళ్ళినప్పుడు, ఎగ్స్ అలా తీసుకున్నప్పుడు వాళ్ళు పేపర్లో పెట్టి ఇచ్చేవాళ్ళు అనమాట. లైక్ ఈ పేపర్ బ్యాగ్స్లో వాళ్ళు ఇచ్చేవాళ్ళు. సో అవన్నీ నేను ఎవ్రీ టైం పడేసేదాన్ని, ఎందుకులే అని చెప్పి ఒక 2 months 3 months అలా నేను ఏదైతే పర్చేస్ చేసి వాళ్ళు నాకు ఇలా పేపర్ బ్యాగ్స్లో ఇచ్చి ఉంటారో వాటిని నేను ఇలా మొత్తం ఇది స్మాల్ పీసెస్గా చేసుకొని పెట్టుకున్నాను అనమాట. వీటితో కూడా మనం జర్నలింగ్ రిలేటెడ్వి చేయొచ్చు. నేను చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇవైతే నా ఫ్రెండ్ది పేపర్ అనమాట. నాకు ఆ టైంలో ఇవి నేను నా ఓన్గా ఐడియా అనుకొని నేను షాప్కి వెళ్ళి ప్రింట్ తీసుకున్నాను అనమాట. బట్ క్వాలిటీ అంత బాగలేదు. లైక్ జర్నలింగ్ స్టిక్కర్స్కి అమౌంట్ పెట్టడం ఎందుకు అని చెప్పి నేను అలా ట్రై చేశాను, కానీ బట్ అది వర్కౌట్ అవ్వలేదు. సో నేను ఇంకా అన్నీ కూడా ఇలా మీషోలోనే పర్చేస్ చేసేసాను అనమాట. ఇప్పుడు నేను చూపించే ప్రతి ఐటెం కూడా నేను మీషోలో పర్చేస్ చేసిందే. ఇదైతే కొటేషన్స్ రిలేటెడ్ రోల్ అన్నమాట. రోల్ అంటే తినే రోల్ కాదు, బేసిక్గా చెప్తున్నానండి. అండ్ ఇదైతే ఓన్లీ కొటేషన్స్ మాత్రమే ఉంటాయి, డిఫరెంట్వి అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో. నేనైతే తీసుకున్నాను, ఫ్యూ థింగ్స్కి యూస్ చేశాను కూడా మంచిగా పర్ఫెక్ట్గా. అండ్ తర్వాత అంతగా యూస్ చేయలేదన్నమాట. సో ఇంకా అలాగే పెట్టేశాను నేను. ప్రజెంట్ అయితే నేను ఇంతకుముందు ప్రీవియస్గా చాలానే చేసేదాన్ని, లైక్ ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. ఇప్పుడు ఏంటంటే జాబ్ స్విచ్ అవుతున్నాను అండ్ కరెంట్ జాబ్ చేస్తున్నాను. సో అందుకోసం అనేసి నేను ఎక్కువగా దీని మీద టైం స్పెండ్ చేయలేదు. బట్ నేను తీసుకున్నవైతే అలాగే పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడైనా మూడ్ బాగలేకపోయినా, కొంచెం రిఫ్రెష్మెంట్ లాగా అనిపించాలన్నా, సో అప్పుడు చేద్దాంలే అని చెప్పి ఇంకా అలా పెట్టేశాను అనమాట సపరేట్గా. సో నాతో చాలా థింగ్స్ ఉంటాయి, కొంచెం అదర్ యాక్టివిటీస్ అంటే నోవెల్స్ అండ్ పెయింటింగ్ రిలేటెడ్వి మెటీరియల్ అండ్ జర్నలింగ్ మెటీరియల్ ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట. సో అందుకే నాకు పీజీలో వాళ్ళు ఇచ్చేది కొంచెం స్పేస్ కదా, సో నాకు సరిపోదన్నమాట. సో ట్రావెల్ బ్యాగ్స్ తెచ్చుకున్నాను, అవి కూడా ఫిల్ అయిపోయాయి, అంత లగేజ్ ఉందన్నమాట. సో నేను ఎందుకు అనిపించింది ఓకే చేద్దాం జర్నలింగ్ రిలేటెడ్ మెటీరియల్ గురించి కూడా అని చెప్పి నేను ఇంకా చేస్తున్నాను అనమాట ఇప్పుడు జస్ట్ చూపించడానికి. అండ్ ఇది కూడా జర్నలింగ్ రిలేటెడ్ రోల్ అనమాట. ఇంతకుముందు నేను చూపించింది పర్పుల్ కలర్ ఓన్లీ ట్రీస్ రిలేటెడ్. ఇదైతే నాకు తెలీదు, అంటే మొత్తం ఫ్లవర్స్ అలా మిక్సింగ్లో ఇచ్చాడనమాట వాడు. అండ్ నేను ఎందుకో ఆర్డర్ పెట్టాను. ఇది పీస్ వచ్చేసి రోల్ పీస్ వచ్చేసి 150 160 అలా ఉంటుందన్నమాట. నేను ఎప్పుడో ఆర్డర్ పెట్టాను. అండ్ అది ఎందుకు నాకు ఇవి ఏవైతే నేను ఆర్డర్ చేశానో ఆ ఆర్డర్ చేసిన అకౌంట్ పోయిందనమాట. మళ్ళీ కొత్తగా అప్డేట్ లాగా అయిపోయింది. లైక్ అది పోవడం వల్ల న్యూగా స్టార్ట్ చేయడం వల్ల ప్రైజెస్ అవంతా చెప్పడానికి కూడా నాతో ఇన్ఫర్మేషన్ లేదు. లైక్ చూసి నేను ఎగ్జాక్ట్గా ఎంత అమౌంట్కి పర్చేస్ చేశానని చెప్పడానికి కూడా నాకు స్కోప్ లేదనమాట. సో ఇవైతే నేను మీషోలోనే పర్చేస్ చేశాను ఇవన్నీ. అండ్ ఇలా ఇంకా బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా అలా పెడుతున్నాను అనమాట. అండ్ ఇవైతే నేను జర్నలింగ్ కోసం తీసుకున్న బుక్స్ అనమాట. లెదర్ బుక్స్ అనొచ్చు, లేకపోతే జర్నలింగ్ రిలేటెడ్ బుక్స్ అనొచ్చు. ఇదైతే దీని గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, బికాజ్ నేను ఇందులో అన్ని పర్సనల్ రిలేటెడ్ పాస్వర్డ్స్ అండ్ నా పర్సనల్ థింగ్స్, మొక్కుబడులు ఏమైనా ఉంటే అలా అన్నీ కూడా ఇందులో నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకు పర్సనల్గా ఒక బుక్ ఉంటే బాగుండు అనిపించి, సో దాని గురించి నేను ఎక్కువైతే నేను చూపించాలి అనుకోలేదు ఓపెన్ చేసి అలా. ఇవైతే ఇంకో 2 జర్నలింగ్ కోసం తీసుకున్న బుక్స్ అనమాట. నాకు ఎందుకో ఈ బుక్స్ స్పైరల్ బుక్స్ చాలా ఇష్టం. నా అమౌంట్ పాకెట్ మనీ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ అన్నీ వీటికే పోతూ ఉంటుందన్నమాట. నేను అంతగా స్పెండ్ చేస్తాను వీటి మీద. ఈ రోగం ఎప్పుడు పోతుందో నాకు కూడా తెలీదు. ఇందాక చూపించిన జర్నలింగ్ బుక్ ఒకటి అండ్ ఇది ఇంకొకటి అనమాట. ఐ థింక్ ఇందులో నేను ఏదో సంథింగ్ చేసినట్టున్నాను. అంత ఎక్కువగా ఏం నేను చేయలేదు, బట్ సింపుల్గా అలా ఏదో ఒకరోజు నాకు మూడ్ బాగలేకపోతే అప్పుడు నేను ఏదో అలా స్టిక్కర్స్ అంతా స్టిక్ చేసి ఏదో సంథింగ్ అలా చేశాను అనమాట. ఇక్కడైతే టర్న్ ఆఫ్ వర్రీ అని చెప్పి ఏదో ఉంది. అండ్ టు షైన్ నాట్ సంథింగ్
నాట్ బీ ఎలిమినేటెడ్ ఏదో సంథింగ్ ఉందన్నమాట, కనిపించలేదు క్లారిటీగా. అండ్ లైక్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట, సో అందుకే నాకు అది ఈ వీడియోలో కనిపించట్లేదు అంతగా. అండ్ ఇలా కొంచెం ఏదో కొంచెం అలా చేశానమాట. అంత ఎఫిషియెంట్గా అయితే నేనేం జర్నలింగ్ రిలేటెడ్వి చేయలేదు. బట్ ఫోన్ కేస్కి ఈ స్టిక్కర్స్ స్టిక్ చేయడం అలా అయితే నేను చాలానే చేశానన్నమాట. అండ్ ఇవి ఇంకో 2 నేను తీసుకున్న జర్నలింగ్ కోసం తీసుకున్న బుక్స్ అనమాట, లెదర్ బుక్స్. ఇదైతే నాకు చాలా ఎలిగెంట్గా లైక్ ఏదో అంటారు కదా, వర్డ్ నాకు గుర్తుకు రావట్లేదు. ఈ బుక్సే కొంచెం డిఫరెంట్ వైబ్ ఇస్తాయన్నమాట, ఏదో కొంచెం పూర్వకాలం టైప్ ఆ ఫీల్ ఇస్తాయన్నమాట నాకైతే ఈ బుక్స్. ఇవి కూడా నాకు చాలా ఇష్టం. సో దీని తర్వాత ఇంకొక లెదర్ బుక్ అనమాట. నాకెందుకో నేను నా డిగ్రీలో ఒకటి తీసుకున్నాను, అదైతే కంప్లీట్గా యూజ్ చేశాను. లైక్ యూజ్ చేసిన తర్వాత చెదులు పట్టిపోయే వరకు యూజ్ చేశాను అనమాట, అంతగా యూజ్ చేశానని చెప్పాలి. సో దాని తర్వాత నేను తీసుకోవడం ఇవే. ఈ బుక్స్ అన్నీ కూడా అప్రాక్సిమేట్గా చెప్పాలి అంటే 250, 200, 180 అలాగే కాస్ట్ ఉన్నాయన్నమాట. బట్ ఇదే లెదర్ బుక్స్ జర్నలింగ్ యూజ్ చేసే బుక్స్ అమెజాన్లో 800, 700, 600, అసలు 600కి తక్కువ ఒక్కటి కూడా లేదని చెప్పాలి ప్రైస్ అయితే. సో నేను ఇవన్నీ కాస్ట్ కొంచెం చూసుకొని ఇవన్నీ కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ జర్నలింగ్ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను. బికాజ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటిల్లో టూ మచ్ కాస్ట్ ఉన్నాయన్నమాట. సో 150 రూపీస్, 200 అది పెద్ద కాస్ట్ అని నాకు అనిపించలేదు. బికాజ్ మనకి మెటీరియల్ కావాలన్నప్పుడు తప్పదు కదా తీసుకోవడం, అంటే ఇంకా మాత్రం పెట్టాలి. సో 150, 160 అది నాకు వర్తే అనిపించింది అనమాట. సో నేను అందుకే అన్నీ మీషోలోనే పర్చేస్ చేశాను. ఈ థింగ్స్ కూడా, మెటీరియల్స్, ఈ స్టిక్కర్స్ అవన్నీ కూడా. ఈ స్టిక్కర్స్ నేను ఇందాక చూపించాను కదా, అక్కడ కొన్ని యూజ్ చేశాను. అండ్ ఫోన్ కేసెస్గా కూడా కొన్ని చేశాను అనమాట. అందులో నేను ఒకటి మాత్రమే ఫోన్ కేస్కి యూజ్ చేసిండేది ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. ఒక రీల్ లైక్ షార్ట్ లాగా అప్లోడ్ చేశాను. మిగతావి కూడా నేను ఫోన్ కేసెస్ లాగా తయారు చేశాను అనమాట. బట్ అవి ఎందుకు నేను అప్పుడు క్యాప్చర్ చేయక మీకు చూపించలేదు. ఇవైతే జర్నలింగ్ కోసం స్టిక్కర్స్ అనమాట. నేను చాలా అంటే చాలా జర్నలింగ్ స్టిక్కర్స్ బాక్సెస్ ఉంటాయి కదా, అవి పెట్టానన్నమాట మీషోలో. సో అవి తీసుకున్నాక ఆ బాక్సెస్లో అట్లే పెట్టుకోవాలి అంటే నాకు స్పేస్ ఉండదు ఇక్కడ పీజీలో అని చెప్పాను కదా, అందుకోసం అనేసి ఆ స్టిక్కర్స్ అన్నిటినీ కూడా నాకు ఫేవరబుల్గా కట్ చేసి లైక్ ఒక 30 షీట్స్, 40 షీట్స్ అలా ఉన్నవి నేను చాలా తీసుకున్నాను. సో నాకు స్పేస్ కోసం అని చెప్పి నేను ఇంక ఇలా కట్ చేసుకునేసి అన్నీ ఈ బాక్స్లో నాకు కన్సిస్టెంట్గా లైక్ పట్టేలాగా నేను పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ ఇవి కొన్ని వేరే స్టిక్కర్స్ అనమాట, క్యూట్గా అలాంటివి. ఇవైతే ఇంకా ఇప్పుడు నేను చూపించే మిగతావన్నీ కూడా నేచర్ రిలేటెడ్, మష్రూమ్స్ అండ్ బటర్ఫ్లైస్, ఫ్లవర్స్, చెర్రీస్, ఫ్రూట్స్ ఇలా ఎన్నో మిక్స్ అయి ఉన్నాయన్నమాట ఇవైతే. ఈ స్టిక్కర్స్ అయితే నేను నియర్లీ ఇవి కూడా మీషోలోనే పర్చేస్ చేశాను. అండ్ నియర్లీ 250, 200 ప్లస్ లైక్ 250 ప్లస్ నేను ఏది కూడా అమౌంట్ స్పెండ్ చేయలేదు. 200 అనేది కూడా నాకు ఎక్కువ అన్నట్లే చూశాను నేను. సో ఇలా నేను ఒక లైక్ ఉంటాయి కదా బాక్సెస్ లాగా, అలాంటివి ఈ షీట్లో లైక్ ఒక పెద్ద బ్యాగ్ కాదు, లైక్ ఒక చిన్న రెక్టాంగిల్ టైప్లో అలా వస్తుందన్నమాట. అందులో ఇవి 4 వస్తాయి. ఆ 4లో ఒక్క దాంట్లో 25 to 20 షీట్స్ ఉంటాయన్నమాట. అలా నేను తీసుకున్నాను. తర్వాత ఇది ఇంకొక బుక్లో తీసుకున్నది. బుక్ అంటే ఒక టైప్గా వస్తుంది అనమాట, నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. కానీ జర్నలింగ్ స్టిక్కర్స్ బాక్స్ అని కొడితే మీకు మీషోలో అలా వస్తుంది అనమాట. సో అందులో నేను ఇవి తీసుకున్నవి. సో అవి కూడా నాకు బాక్సెస్లో అంతా పెట్టుకోవడానికి కష్టంగా ఉందనేసి మొత్తం నేను ఒక 3 to 4 ఏమో తీసుకున్నాను. ఆ తీసుకున్న 3 to 4ని ఈ బాక్స్లో ఇలాగ పెట్టేసుకున్నాను అనమాట, అన్నీ ఒక ప్లేస్లో. అండ్ ఇవన్నమాట జర్నలింగ్ స్టిక్కర్స్ నేను ఏమైతే తీసుకున్నానో బాక్సెస్ టైప్లో తీసుకున్నానో అవన్నీ ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాను అనమాట. బికాజ్ మనకి ఎప్పుడైనా యూజ్ చేయాలన్నా తీసుకొని మళ్ళీ అలా పెట్టేయడం అదంతా చేయొచ్చు. అలా కాదు అంటే ఎక్కడంటే అక్కడ పోవడం లేకపోతే పడిపోవడం అలా అంతా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. ఇవి కూడా స్టిక్కర్స్ ఇవి ఓన్లీ జర్నలింగ్కే కాదు, మనం
ఫ్రిడ్జ్ అండ్ లైక్ అలా పేస్ట్ చేసుకోవడానికి కూడా మనకి బాగా యూజ్ అవుతాయనే చెప్పాలి. అండ్ ఈ బాక్స్లో నేను తీసుకున్నవి పెట్టినవి ఇప్పుడు మీకు చూపించాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట స్టిక్కర్స్ తీసుకోవడం. అదేంటంటే ఇందులో ఉన్నవి కూడా నేను అన్ని మీషోలోనే పర్చేస్ చేశాను. ఇది డిఫరెంట్ అనమాట. లైక్ ఒక్కొక్క 2 పీసెస్ కలిపి ఒక 150. 1 పీస్ వచ్చేసి లైక్ ఒక పీస్ అంటే ఇలాంటిది ఒక షీట్ టైప్ అనుకోండి. ఇది వచ్చేసి నేను ఇలాంటివి ఒక 2 to 3 ఏమో వచ్చాయన్నమాట నాకు. అందులో ఒక 8 పీసెస్ 6 పీసెస్ అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. అలా తీసుకున్నాను అనమాట నేను. అవి వచ్చేసి నాకు 180 160 150 అలా కాస్ట్ పడిందనమాట. 130 రూపీస్ అలా. ఇవైతే నేను ఏది కూడా 200 అసలు 180 190కి మించి కూడా నేను ఖర్చు పెట్టలేదన్నమాట. సో ఇవైతే నేను అన్నీ కూడా యూస్ చేశాననే చెప్పాలి. బికాజ్ నేను ఫోన్ కేసెస్కి అలా యూస్ చేశాను అని చెప్పాను కదా, చేస్తూ వచ్చాను అని. సో వాటికి యూస్ చేశాను అనమాట మోస్ట్గా. అండ్ మిగతాటి వచ్చేసి ఇలాంటివి నేను చాలా తీసుకున్నాను అనమాట. ఇది కూడా నేను తీసుకున్నాను. ఇది వచ్చి 103 రూపీస్ ఏమో పడింది. 103 ఆర్ 113 పడింది అనమాట. 2 వచ్చాయి సేమ్. అండ్ ఇది వచ్చేసి ఏంటా అని చూస్తే అక్కడ పడిపోయి ఉన్నాయన్నమాట. అండ్ ఇవైతే ఓన్లీ కొటేషన్స్ రిలేటెడ్ అనమాట. ఇవి కూడా నాకు 131 163 అలా పడ్డాయి అనమాట. బట్ 2 or 3 అలా వచ్చాయన్నమాట. ఇది కూడా నేను ఎందుకో తీసుకున్నట్టున్నాను. బట్ రిటర్న్ ఏమో పెట్టేసాను అనుకుంటా. బట్ అందులో నేను 1 or 2 ఏమో తీసుకున్నాను అనుకుంటా. అవేనో లేక ఇంతకు ముందు ఉన్న దాంట్లోవి ఇక్కడ ఉన్నాయో తెలీదు. అండ్ ఇవి నేను కొన్ని యూస్ చేసినవి, కొన్ని యూస్ చేయనివి అలా మిక్స్డ్గా ఉన్నాయన్నమాట. నేను ఇవి అంతగా సర్దలేదు, లైక్ ఎక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి. నేను ఫ్యూగా కొన్ని తయారు చేశాను అనమాట జర్నలింగ్ రిలేటెడ్ కూడా. కానీ అవి నాతో లేవు, ఇంట్లో ఉన్నాయి. సో అందుకే నేను మీకు అవి చూపించట్లేదు. అండ్ ఇవైతే కొన్ని నాతో ఉన్నవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బుక్ కూడా నేను ఎందుకు పెట్టుకున్నాను, జర్నలింగ్కే యూజ్ చేయొచ్చులే అని చెప్పి అలా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నాతో అలాగే ఉండిపోయింది. ఇంకా అది కూడా చూపిస్తున్నాను మీకు. అండ్ ఇక్కడైతే కొంచెం ఇది డిఫరెంట్గా బ్లాక్ థీమ్లో తీసుకున్నాను అనమాట జర్నలింగ్ స్టిక్కర్స్. ఇవైతే కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి. నేను ఇవి కూడా యూజ్ చేశాను ఒక షీట్. బట్ అది ఎక్కడ మిస్ అయింది ఏంటని నాకు తెలియట్లేదు. లైక్ నేను ఏదైతే చేశానో అది. అండ్ నేను నా ల్యాప్టాప్ మీద కూడా చాలా స్టిక్కర్స్ స్టిక్ చేసేసుకున్నాను అనమాట. బికాస్ చూడడానికి అలా మంచిగా ఉన్నాయని చెప్పి, నాకు నేచర్ అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా స్టిక్కర్స్ అవంతా కూడా నా ల్యాప్టాప్ మీద నేను పిచ్చిగా స్టిక్ చేసేసుకున్నాను. చూస్తే మీరు నవ్వుతారు కాబట్టి నేను చూపించట్లేదు. ఇవైతే నేను ఆర్ట్స్ కోసం అని తీసుకున్న షీట్స్. బట్ ఇక్కడ ఎందుకున్నాయో నాకు కూడా తెలియదు. ఇంక సర్లే అని చెప్పి చూపించేస్తున్నాను. అండ్ ఇవైతే నేను ఇది కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను. అండ్ ఎక్కువ కాస్ట్ ఏం లేదు, జస్ట్ 130 or 120 రూపీస్ ఏమో పడింది అనుకుంటా ఈ 2 షీట్స్ కలిపి. ఇవి ఓన్లీ కొటేషన్స్ రిలేటెడ్ అనమాట. ఇది కూడా ఇంకా కొటేషన్స్ రిలేటెడ్దే తీసుకున్నాను అనుకుంటా. చాలా తీసుకున్నాను, కొంచెం నేచర్ రిలేటెడ్ అలా అంతా. సో అంతగా యూజ్ చేయలేదు, కొన్ని యూజ్ చేశాను. ఇది ఇంతకుముందు చూపించాను కదా 2 షీట్స్ ఇచ్చారు అని చెప్పి. అండ్ ఇదైతే ఫైనల్గా నేను తీసుకున్న బుక్స్ అనమాట. ఇది కూడా నాకు జస్ట్ ఒక 250 or 300. నాకు తెలిసి నేను తీసుకున్న అన్నిట్లో కొంచెం ఎక్కువగా 300 పెట్టి కొన్నాను అంటే ఇదే అని చెప్పాలి. బికాజ్ అవి బుక్ కూడా అంత ఉందన్నమాట. 20 షీట్స్ అలా ఉన్నాయి. అలా 3 బుక్స్ వచ్చాయి కాబట్టి నేను అంత అమౌంట్ పెట్టాల్సి వచ్చింది. అండ్ ఫైనల్గా ఈ బుక్లో అయితే నేచర్ రిలేటెడ్ ఉన్నాయన్నమాట. ఇది కూడా మాన్సూన్ అని చెప్పి. అండ్ ఇక నేను మీకు చూపిస్తాను కదా, లైక్ ఇలా. సో చూస్తున్నారు కదా, మరి అంతగా కనిపించట్లేదేమో, బట్ ఇవి ఉన్నాయన్నమాట. ఫైనల్లీ నేను జర్నలింగ్ కోసం తీసుకున్న బుక్స్ అయితే ఇవే అనమాట. మనం ఒకదాని మీద టైం స్పెండ్ చేస్తే అప్పుడు ఏదైనా చేయొచ్చు. బట్ ఇంట్రెస్ట్గా హాబీగా చేస్తున్నప్పుడు అంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేయనప్పుడు కొన్ని యూజ్ చేసి చేయక అలా ఉన్నాయన్నమాట నాతో మొత్తం థింగ్స్ అయితే. అండ్ జర్నలింగ్ కోసం నేను తీసుకున్న హోల్ మెటీరియల్ అయితే ఇదే అనమాట. ఇవన్నీ కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను. అండ్ చూద్దాం, ఫ్యూచర్లో నేను జర్నలింగ్ రిలేటెడ్ చాలా చేయాలని కోరుకుంటున్నాను. టైం దొరికితే అంతే చాలు నాకు. అండ్ అంతే అనమాట. ఇవన్నీ కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను. మీషోలోనే చాలా రీజనబుల్ ప్రైస్ అనిపిస్తాయి నాకు. అండ్ నేను జర్నలింగ్ కోసం తీసుకున్న అన్ని మెటీరియల్స్ అయితే ఇవే అనమాట, మీకు చూపించేశాను. అండ్ ఫైనల్లీ నేను తీసుకున్నవన్నీ కూడా మీకు చూపించేశాను. అండ్ బాయ్.